Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మళ్ళీ రచ్చ అవుతోంది ఈవీఎం ఇష్యూ అంటే మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ అగ్గి రాజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపింది. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్ లో కూడా ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లు వాడితేనే బెటర్ అన్నారు జగన్. న్యాయం జరగడం కాదు, జరిగినట్లు కనిపించాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలంటూ ట్వీట్ చేశారు జగన్. ప్రస్తుతం ఈ ట్వీట్ పై అటు టీడీపీ నుంచి కూడా కౌంటర్ పడినట్టుగానే కనిపిస్తోంది. బ్యాలెట్ పేపర్ పెట్టాలని జగన్ చేసిన ట్వీట్ పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదంటూ సోమిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఇలాన్ మస్క్ చేసిన ట్వీట్ తో ఒక పక్క భారత్ లో ఈవీఎంలపై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. అలాగే అనేక మంది అధికార ప్రతిపక్ష నేతలు చాలా మంది దీనిపై స్పందించారు. ఇప్పుడు జగన్ మనతో వచ్చింది. జగన్ కూడా పేపర్ బ్యాలెటే ముద్దు, ఈవీఎం వద్దు అంటూ చేసిన ట్వీట్ పై ఇప్పుడు ఆయనకి కౌంటర్లు కూడా గట్టిగానే పడుతున్నాయి. ఏపీ ఎలాన్ మస్క్ లాగా జగన్ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ఓడితే గెలిస్తే తన గొప్పని చెప్పే జగన్ ఓడిపోతే మాత్రం ఈవీఎంల తప్పు అన్నట్లుగా మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఆయన ఏం మాట్లాడారో జగన్ ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ సూచించారు సోమిరెడ్డి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ వచ్చిన టైంలో మీడియా ముందుకొచ్చిన జగన్ ఫలితాలపై ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి అన్నారు. ఏం చేసినా తమకు వచ్చిన 40% ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారని చెప్పారు జగన్. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఫలితాల తర్వాత జగన్ మేనమామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.